నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురుగారు, కారణ జన్ములు అంటారు. అయితే మనం ఇంతవరకు కూడా యుగ యుగాల నుంచి కారణ జన్ముల గురించి వింటూ వచ్చాం. వారి చరిత్రను పారాయణం కూడా చేస్తూనే ఉంటాం. అయితే ఈ కలియుగంలో అసలు కారణ జన్ములు అంటూ చాలా మంది వాళ్ళ పేర్లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. చాలా మందిని మనం చూస్తున్నాం, వింటున్నాం. కానీ వాస్తవికంగా కలియుగంలో కారణ జన్ములు ఎవరు? ఒకవేళ అలాంటి వారు పుట్టి మన చుట్టూ తిరుగుతుంటే గనక వాళ్ళని మనం గుర్తించడం ఎలా? వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటారు? లేకుంటే మనకి ఏదో ఒక సమయంలో వాళ్ళు మనకి దర్శనం ఇస్తారు అని అంటారు. వీరు కారణ జన్ములను గుర్తించడం ఎలా? అసలు కారణ జన్మలు అంటే ఏంటంటే ఒక కారణం కోసం పుట్టినటువంటి వాళ్ళని కారణ జన్మలు అంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఫిజిక్స్లో ఒకటి చెప్తాం. అంటే కారణము లేనిదే కార్యము జరగదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయటికి బయలుదేరుతున్నాం, ఎక్కడికో ఒక చోటకి వెళ్ళడానికే కదా. అవును. కారణం గోల్ ఉంటేనే మనం వెళ్తాం. ఈ రోడ్డు మీద జనాలు వందల మంది తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు. గోల్ ఉంటుంది, కామన్ గోల్. ఆ గోలే కారణం అన్నమాట. సో ఇదివరకు రోజుల్లో మనం ఏమనుకునే వాళ్ళం అంటే ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానందుడు, ఇలా ఒక రమణ మహర్షుల వారు, ఒక ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి, ఇలాంటి వాళ్ళని కారణ జన్మలు అనేవాళ్ళం. అంటే ఒక కారణం నిర్వర్తించడం కోసం భూమి మీద పెట్టారు. ఇప్పుడు ఆనందమూర్తి గారు, భక్తి వేదాంత ప్రభుపాదుల వారు, స్వామి వివేకానంద, రమణ మహర్షుల వారు ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా, ఆ ప్రబోధాల ద్వారా వీళ్ళల్లో వివేకం తీసుకొచ్చి వీళ్ళల్లో చక్కటి చైతన్యాన్ని కలిగించి జ్ఞానాన్ని పెంచేవారు ఆ కాలంలో. దాన్ని కారణజన్మత్వం అంటారు. మరి ఉపన్యాసాలు చాలామంది చెప్తారు కదా, ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని లక్షల మంది నార్త్ సౌత్ ఇంగ్లీష్లో బోల్డ్ మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అందరూ కారణజన్మలు అవుతారా? కాదు. కాబట్టి కారణము అంటే మనము చేసినటువంటి, ఇప్పుడు లాస్ట్ జన్మలో నువ్వు ఒకటి అవ్వాలనుకున్నావు, యాంకర్ అవ్వాలనుకున్నావు. లాస్ట్ జన్మలో అవ్వలేదు. అది నీ గోల్. చిన్న పెద్ద అన్నది కాదు, అది నీ గోల్ అంతే. ఒక సినిమా హీరోయిన్ ఉంటుంది, ఆమె సినిమా హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, నేను సీఎం అవ్వాలనుకుంటాడు. సో ఇలా మీకు లాస్ట్ జన్మలో పూర్తి అవ్వలేదు కోరికలు. ఈ జన్మలో, అప్పుడు లాస్ట్ జన్మ చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో మనం ఆ వాతావరణంలో పుడతాం. అలాంటి జ్ఞానం నేర్చుకుంటాం మనం. అలాంటి వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అవుతారు. మన కోరిక, సంకల్పంలో ఉన్నటువంటి కోరికే మనల్ని ముందుకు తోసొచ్చి నేను యాంకర్గా, వాళ్ళనేమో స్వామీజీలుగా ఇలా మారుస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు కలియుగంలో ఏంటి, ప్రతి వాడు నేను కారణ జన్ముడిని అంటాడు. ఇప్పుడు ఖమ్మంలో ఒక ఆవిడ, నేను కారణ జన్మరాలిని, నేను పూజ చేస్తే 2 గంటల్లో నాకు అమ్మవారు పలుకుద్ది, 2 నెలల్లో మీ కోరిక తిరిగిపోద్ది, అమ్మవారి మీద పువ్వులు నేను పడమని చెప్తే అక్షతలు వేసేస్తుంది, పువ్వులు పడిపోతుంది, చూడండి అంటారు. ఇంకొకళ్ళు మొత్తం త్రినేత్రాలతో నేను ఏదైనా చూసేస్తానంటారు. ఇలా అసలైన కారణ జన్మలు ఎవరో బయటికి చెప్పుకోరు. వీళ్ళందరూ ఏంటంటే నీళ్ళు ఆపేస్తానంటాడు ఒకడు, ఆవులు ప్రవాహాన్ని ఆపేస్తానంటాడు. కదిలే ప్రవాహాన్ని ఆపవడం సాధ్యం అంటారా గురువు? అదే మరి అతను చెప్తుంటే జనాలు చూస్తున్నారు. ఇంకొకడేమో నీళ్ళను పాలలాగా చేసేస్తాను తీగా అంటాడు. ఇంకొకడు, నేను ఈ వీడియో చూసాను, నీళ్ళని నేను పాలల్లా చేసేస్తాను, మరి చూసిన తర్వాత నువ్వు ఉండగలవా, తట్టుకోగలవా? అది సృష్టి విరుద్ధం, నేను అలా చేశానంటే అందుకని యాంకర్ అప్పటికి క్వశ్చన్ చేస్తాడు, సరే మీరు చెయ్యండి, నాకు గుండె ధైర్యం ఎక్కువ, నేను చేస్తానంటే నేను చేస్తే కలియుగాంతం వచ్చేస్తుంది, నేను చెయ్యను అని అంటున్నాడు. 100 యుగాంతం వస్తుంది, ఆడేంటమ్మా చేసేది. సో ఇలాగా పూనకాల బ్యాచీలు ఉన్నాయి. మేమే గొప్పవాళ్ళం, మేమే కారణ జన్మలో ఈ పని చేయడం కోసం పుట్టేసామని ఎవడకాడు కోతలు కోసేసుకుంటాడు. ఒక్క దేవుడి ఫీల్డ్ అని కాదు, మామూలుగా కూడా నీకు నేను ఉద్యోగం ఇప్పించేస్తాను, కారణ జన్మని, నీకు నాకు రుణం ఉంది, ఇలా సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు ఇలా చాలామంది మనకి లైఫ్లో ప్రతి అడుగున చిన్నప్పటి నుంచి తగులుతూనే ఉంటారు. ఇప్పుడని కాదు. అసలు కారణ జన్మత్వం అంటే ఏంటంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఆనందమూర్తి చెప్తాను. కారణ జన్మల్ని ఎలా గుర్తుపట్టాలో చెప్తాను. కలకత్తాలో ఆనంద మార్గ ఆశ్రమం అని ఉంది. దానికి గురుదేవులు ఆయన సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ఆయన పేరు ప్రభాత్ రంజన్ సర్కార్.
ఆయన స్పిరిచువల్ నేము, ఆధ్యాత్మిక నామం ఆనందమూర్తి. సరే, బాగుంది. నాతో పాటు శ్రీనివాసరెడ్డి అని ఒకడు ఇంజనీరింగ్ చేశాడు. అతను అంటే మేమంతా కాంటెంపరీస్. అతను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. అతను ఏం చేశాడు, మేమంతా ఆనంద్ మార్గ్లో సైదాబాద్ కాలనీలో లక్ష్మీనగర్లో మన ఆశ్రమం ఉంది, ఆనంద్ మార్గ్ ఆశ్రమం. అప్పుడు మేము బచ్చాగాళ్ళం, అప్పుడు స్టూడెంట్స్. అప్పుడు మేమంతా బాబా దగ్గరికి వెళ్ళాం. బాబా అనేవాళ్ళం మా గురువు గారిని. ఈయన చూడగానే నాకు ఈయనకి ఏదో జన్మ సంబంధం ఉంది, గురువుగారికి నాకు. నేను ఈ జన్మను వదులుకోకూడదు, నాకు మోక్షం వస్తుంది అని నేను వదులుకోకూడదు అని చెప్పేసి ఆయనకి ఈ చిన్న స్వామీజీలు, బాబా గారికి 10,000 మంది స్వామీజీలు ఉంటారు. అందులో వాళ్ళు ఏం చేశారు, ఈయన అవమాని అంటారు, అయితే పెళ్ళైనా చేసుకోండి, లేకపోతే స్వామీజీలు అయ్యి సేవ చేయమని అంటారు. నన్ను కూడా అడుగుతారు. నేను దుర్గాదేవి కోసం పుట్టాను, నాకు ఒక లక్ష్యం ఉంది, బెజవాడ దేవస్థానం. నేను ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్, దుర్గమ్మ మూమెంట్ నేను నడుపుతాను అని నేను చెప్పాను. దానికి వాళ్ళు ఏమనలేదు, ఓకే నన్ను వదిలేశారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, గురుగారు నేను వదులుకోకూడదు అని ఆ మెడిటేషన్కి వెళ్ళేవాడు, క్లాసులు వింటూ ఉండేవాడు. స్వామీజీలు, దాదాజీలు అంట వాళ్ళని వాళ్ళు నేర్పించేవారు. బాగుంది. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ నాన్న లెక్చరర్ గవర్నమెంట్ ఉస్మానియా కాలేజీలో. అప్పుడు ఏమైంది, ఉస్మానియా మెడికల్ కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు అంతా రెడీ చేస్తున్నారు, ఇతన్ని ఫారెన్ పంపించాలి ఎంఎస్ అని. ఇతను ఏం చేశాడు, ఒక రోజున అక్కడ ఎగ్గొట్టేసి, మాకు ఆనంద్ మార్గ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే వారాణసిలో, కాశీలో ఉంటుంది, అక్కడికి పారిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ట్రైనింగ్ అయిపోయాడు. వీళ్ళ నాన్న తిట్టిపోస్తాడుగా, ఇక్కడ ఆశ్రమానికి వచ్చి తిట్టిపోస్తుంటే అలాగా ప్రతి ఒక్కళ్ళు అంతే. అంటే అతను రాంచీలో నాకు ఆఫ్టర్ 10 years అతని పేరు మార్చారు, సుధానంద అవధూత అని మార్చారు ఆయన పేరు. ఎందుకని, సన్యాసం తీసుకున్న తర్వాత. అప్పుడు నేను అడిగాను, ఎందుకు మారావు అసలు నువ్వు సుధానంద అని అంటే, అప్పుడు ఏం చెప్పాడు, నేను నా గురువుని చూసిన తర్వాత అతన్ని నేను వదులుకోబుద్ధేయలేదు. ఈ జన్మలోనే మోక్షం సంపాదించాలనిపించింది. ఈ జన్మను నేను వేస్ట్ చేసేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ జన్మ నాకు వచ్చేస్తుంది, నేను దొరకడేమో, అందుకే ఈ జన్మలో నేను చేసుకోవాలని చెప్పి ఆయన సన్యాసం అయిపోయాడు. ఇది ఒక రకం. రెండవది సవితానంద అవధూత అని ఉన్నాడు. ఆయన ఎంబీబీఎస్ చదివాడు. వాళ్ళ నాన్న ఆయన్ని ఎండి చదివిద్దాం అనుకుంటే ఈయన మా బాబా గారి దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోయాడు. భవేశానంద అవధూత అని ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. ఇప్పుడు కలకటాలో ఉన్నాడు ఆయన. సవితానంద అవధూత ఆనందనగర్లో ఉన్నాడు. ఈయన కూడా నేను ఇక్కడ ఆనంద మార్గంలో స్వామీజీలు అయిపోయారు. ఎందుకు అయిపోయారు అని నేను అడిగా. మా గురువులే కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే, మేము నదిలో స్నానం చేస్తున్నప్పుడు మునిగిపోయాము, ఏదో శక్తి వచ్చి మమ్మల్ని పైకి లాక్కొచ్చింది, అతనే బాబా మా గురుగారు, అందుకని మా జీవితం అంకితం చేయాలని. ఇలా ఒకళ్ళిద్దరు కాదనమాట, 10,000 మంది సన్యాసులు అయ్యారు. అందులో 6,000 మంది సన్యాసులు ఈ ఆశ్రమంలో చేరారు, 4,000 మంది సన్యాసులు అందులో చేరారు. అంటే ఏంటి అర్థం, ఏ మహత్తు లేనిదే అవదు కదా. కారణజన్మత్వం అంటే అదే. అంటే ఏంటి, 10,000 మంది సన్యాసులు అవడం కాకుండా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంస్థగా ఆనంద మార్గ గుర్తింపు వచ్చింది. ఎమర్ట్ ఆనంద్ మార్గ్ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అని చెప్పేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు తుఫాన్ వచ్చి మైనార్లో అయిపోయింది కదా, థాయిలాండ్లో, అక్కడ ఇల్లులు కడతారు. ఇల్లులు కట్టి అందరికీ కూడా దుప్పట్లు పంచి ఇలా సేవా కార్యక్రమాలు. స్టూడెంట్స్కి స్కూల్స్ పెట్టి తక్కువ ఫీజుకి కొన్ని 100 స్కూల్స్ పెట్టాం, ఆనంద్ మార్గ స్కూల్స్. అలా ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క ఆర్ఫన్స్ అంటే అనాథ పిల్లలకి, అప్పుడు మన సైదాబాద్ కాలనీలో ఆనంద్ మార్గ ఆశ్రమం ఉంది, అక్కడ 29 మంది పిల్లల్ని పెంచుతున్నాం బెంగళూరులో. ఇలా కొన్ని సెంటర్స్లో అనాథ పిల్లలు. ఇలా కారణ జన్మలు ఎలా చేస్తారు. ఇలాగే స్వామి వివేకానంద చేశాడు, రామకృష్ణ పరమహంసుల వారు చేశారు, రమణ మహర్షుల అరుణాచలంలో ఆయన మరి వెళితే నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఆత్మను తెలుసుకో అన్నారు, చాలామంది ఉద్ధరించబడ్డారు. అలా వీళ్ళందరూ కారణజన్మలు అంటాం అనమాట. అంతేగాని వీధికొకడు పుట్టకొకడు వచ్చేసి నేను ఏదో 4 గారడీలు చేసేసి నేను కారణజన్మని, నేను పూజ చేస్తే అమ్మవారు పలుకుద్ది, మీ కోరికలు తీరిపోతాయి, నాకు పొనకం వస్తుంది అంటే అఘోరి శ్రీనివాస్ గళ్ళ అయిపోద్ది వీళ్ళందరూ చరిత్ర. లాస్ట్కి వాడు కూడా ఇలాగే చేసి నేను కారణజన్ముడిని నేను ఇచ్చేసేస్తా అంటే, ఆ పిచ్చి వర్షిని అసలు స్నానం చేయడాడు, విభూతి రాసుకుంటాడు, పళ్ళు తోమడాడు, పారపళ్ళు వేసుకుని ఉంటాడు. మరి వెళ్ళి అయినా సరే ఈ జనం వెళ్ళేసి మేము స్నానం చేయను, అఘోరంలో స్నానం చేయము మొర్రో అని చెప్తున్నాడు వాడు. అయినా సరే విభూతి ఇలా రాసేసుకుంటున్నారు, అది తీసుకుని నోట్లో వేసేసుకుంటున్నారు. కరీంనగర్ అక్కడ ఇక్కడ వెళ్ళిన చోట ఇలాంటి జనం, ఇలాంటి కారణజన్మలు ఉన్నారమ్మా. కారణజన్మలు అంటే వీళ్ళకి తల్లి
ఒక కారణం కోసం పుట్టినవాళ్ళు. మనందరము కారణ జన్మలే. కారణం లేనిదే మనం కర్మలను అనుభవించడం కోసం పుట్టాం. ఆ తర్వాత కర్మలు పూర్తి చేసుకొని మళ్ళీ ఒక్క పైసా నువ్వు తల క్రింద తపస్సు చేసినా సరే ఒక్క రూపాయి కూడా మోసాలు చేసి ఇక్కడ సంపాదిస్తావు, అది పట్టుకెళ్ళలేము ఆకాశంలోకి. కానీ ఫ్రీగా పట్టుకెళ్ళిపోయే 2 ఉన్నాయి, పాపం పుణ్యం. ఈ పట్టుకెళ్ళిపోతా ఈ సత్యం తెలుసుకున్నవాడే కారణ జన్ముడం. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ అయితే ఇచ్చారు. కారణ జన్ములు అంటే ఎవరు అనేది నిజంగా మీరు చెప్పింది వాస్తవం. ఎంతవరకు మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం, ఎంతో మంది పేరు రోజుకొకరి పేరు పుట్టుకొస్తుంది. వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనేసి మనం పేరు పెట్టి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జనాలు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోయి మా డబ్బు పోయింది, మా ఆశ నిరాశలు అయిపోయింది అని బాధపడే కంటే మనం ఎవరిని ఎంచుకుంటున్నాం, ఎవరిని మన గురువుగా తీసుకుంటున్నాం అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే నిజంగా అన్ని కూడా చక్కగా ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఇంత మంచి సబ్జెక్ట్ నా కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు.